హలో హాయ్ అండి నమస్తే అంత ఎలాగున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా అక్కడ సూపర్గా ఉంటారనుకుంటున్నా ఈరోజు వీడియోలోని 3 టైప్స్ ఆఫ్ శారీస్ అంటే 3 కలర్స్ తోటి 3 డిఫరెంట్ శారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బట్ ఇందులో ఒక శారీ అయితే సూపర్ డూపర్ శారీ మాట. 3 చీరలు తక్కువ ప్రైస్ చీరలే, బట్ ఒక శారీ అయితే సూపర్గా ఉందన్నమాట. అంటే ఆ ప్రైస్కి సంబంధం లేకుండా ఉంది, అంత బాగుందండి. అందులో వన్ ఆఫ్ ద శారీ ఈ శారీ మాట. ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంటుంది. ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా, సమ్వాట్ ఒక ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ పేపర్తో ఇలాగా చుట్టుకొని వచ్చిందన్నమాట. నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, మళ్ళీ ఇలా చుట్టి పెట్టాను అనమాట. అంటే ప్యాకింగ్ ఎలాగొచ్చింది అన్నది మీతో కూడా షేర్ చేసుకుందామని మళ్ళీ ఇలా చుట్టి పెట్టాను అనమాట. ఇలా వైట్ కలర్ ఒక పేపర్తో ఇది వచ్చిందన్నమాట. సాధారణంగా మనకి పట్టు శారీస్ మనం కొనుక్కున్నప్పుడు షాప్లోని ఇలాగా ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ పేపర్తో చుట్టి ఇస్తుంటారు. శారీ కూడా అలాగే ఉందండి, అదే క్వాలిటీలో ఉంది. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమైపోతుంటుంది శారీ షైనింగ్ చాలా బాగుందండి. లైట్ వెయిట్లో చాలా బాగుందన్నమాట. శారీ కలర్ వచ్చినప్పటికీ వంకాయ కలర్, బ్రింజాల్ కలర్, ఇంకా ఏమో బార్డర్ గ్రీన్ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కదా. ఈ కలర్ ఎవరికైనా సెట్ అయిపోతుంది, ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోద్ది. మంచి కలర్ కాంబినేషన్. పై వైపు ఏమో చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చిందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ శారీకి వచ్చిన డిజైన్ కూడా కొంచెం యూనిక్గానే ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. శారీ క్వాలిటీ సూపర్ అండి, ఎంత బాగుందంటే నేను ఎప్పుడు చెప్తున్నాను అదే మాట. అందరూ యూట్యూబ్లో అలాగే చెప్పేస్తుంటారు సూపర్ అని, అలా అనుకోకండి. నిజంగాను ఈ శారీ అయితే అంత బాగుందండి, పట్టు శారీలా ఉందన్నమాట. చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇక్కడ డిజైన్ చూపిస్తున్నాను, దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. ఆ ఫ్యాబ్రిక్ అయినా, ఆ డిజైన్, షైనింగ్ అయినా చాలా బాగుంది. ఇందులో ఏంటంటే సిల్క్ థ్రెడ్ ప్లస్ కాటన్ థ్రెడ్ రెండు కలిపి వీవింగ్ అయిందన్నమాట శారీ మొత్తం డిజైన్ అంతాను. శారీలో ప్లెయిన్ పార్ట్ ఎక్కడ లేదండి, నో ప్లెయిన్ పార్ట్. శారీ మొత్తం కంటిన్యూస్గా డిజైన్ ఉంది. పళ్ళు ఇంకా బ్లౌజ్కి వదిలేసి మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి. ఇది పళ్ళు మనకి. ఇక్కడ పళ్ళు దగ్గర కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చింది చూసారా. ఈ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు శారీ ఫ్యాబ్రిక్ ఐడియా వచ్చేస్తుంది, అది ఎంత సాఫ్ట్గా ఉన్నదన్నది. శారీ అంతా అలాగే ఉందండి, సూపర్గా ఉంది. డిజైన్ చూస్తున్నారు, దగ్గర నుంచి చూపిస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఫ్లవర్స్ ఇంకా కొంచెం సన్ఫ్లవర్ లాగా అలా కొంచెం జియోమెట్రికల్ డిజైన్ లాగా వచ్చిందన్నమాట. కొంచెం యూనిక్ అయితే అనిపించింది నాకు. నేను చూపించిన ప్రతి శారీ అంటే నేను రివ్యూ చేసిన ప్రతి ఒక్క శారీ కొంచెం యూనిక్గానే ఉంటుందండి. అందులో ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాంటి శారీస్ నేను మీతో ఎక్కువ రివ్యూ చేసుకుంటాను కదా. ఇదిగోండి దీని బ్లౌజ్ చూసారా. ఈ బ్లౌజ్ కూడా ఎంత షైనింగ్ ఎందుకు ఉన్నదో నేను లాస్ట్ చెప్తాను మీకు. చాలా బాగుందండి. బ్లౌజ్ డిజైన్ కూడా చిన్న డిజైన్ వచ్చి బ్రోకెడ్ టైప్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది. 80 సెంటీమీటర్సే ఉందండి, మీటర్ అయితే కాదు, 80 సెంటీమీటర్సే ఉంది. ఇంకా శారీ అంతా సేమ్ అదే డిజైన్ కంటిన్యూస్ అన్నమాట. శారీలో ఫ్లవర్స్ ఇంకా జియోమెట్రికల్ డిజైన్ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా 3 కలర్స్ అనమాట. ఇదేంటంటే బార్డర్ మనకి జెరీ వచ్చినప్పటికీ కాపర్ జెరీ, గోల్డెన్ జెరీ కాదు, కాపర్ జెరీ. అదే కాపర్ జెరీ శారీలో ఉన్నది. ఇంకా లైట్ ఆరెంజ్, కొంచెం గ్రీన్ షేడ్ అనమాట. అంటే 3 కలర్స్ తోటి శారీ డిజైన్ అంతా వీవింగ్ అయిందనమాట. సూపర్గా ఉందండి. కొంచెం అయితే నాకు యూనిక్ అనిపించింది. ఇదిగోండి ఇది పళ్ళు కానీ స్టార్ట్ చేశాను చూడండి. ఇక్కడ నుంచి చీర మీకు చూపిస్తాను కంటిన్యూస్గా, మీకు అర్థమవుతుంది చీర ఫ్యాబ్రిక్ అలాగ ఉన్నదన్నది. ఇది పళ్ళు కానీ స్టార్ట్ చేశాను. శారీ లెంత్ అది మీకు ఇక్కడైతే అర్థమైపోతుంటుంది. ఇలా నేను ఎత్తి పడేసినప్పుడు మీకు శారీ ఫ్యాబ్రిక్ కూడా అర్థమవుతుంటుంది కదా, ఎంత లైట్ వెయిట్గా ఉంది, శారీ క్వాలిటీ ఎలాగ ఉన్నది అన్నది. సూపర్గా ఉందండి, అస్సలు మిస్ చేసుకోకండి. మీరు చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇందులో 2 కలర్స్ ఆప్షన్ ఉంది. ఈ వైలెట్, ఇందులో కొంచెం డార్క్ వైలెట్, అంటే డార్క్ వంకాయలు 2 కలర్లు ఉంటాయి కదా, కొంచెం బ్లూ షేడ్, ఇంకా కొంచెం మెజెంటా టైప్ పింక్ షేడ్లో ఉంటుంది కదా, ఆ పింక్ షేడ్ వంకాయ కలర్ ఏమో ఇది. ఇంకోటి ఏమో డార్క్ వైలెట్ వంకాయ కలర్ అన్నమాట. నేను ఇలా ఎందుకు వివరిస్తున్నానంటే మన ఛానల్ చూసిన వాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. పెద్దవాళ్ళు చూస్తున్నారు, చిన్నవాళ్ళు చూస్తున్నారు. అందరికీ నేను అన్ని ఇంగ్లీష్లోని మెజెంటా కలర్ అలా చెప్తే అర్థం కాకపోవచ్చు. పింక్, వైలెట్ అలా చెప్తే అర్థం అవుతుంది కదా, అందుకే కొన్ని వెజిటేబుల్స్ కలర్స్ కూడా అలా చెప్తుంది అనమాట. అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశం ఏదండి. ఇందా చెప్పాను కదా ఈ బ్లౌజ్ బిట్ ఎంత షైనింగ్ ఎందుకు వస్తుందండి. ఇందులో ఏంటంటే మనకి సాధారణంగా ఏంటంటే బ్లౌజ్ బిట్లో జెరీ ఇస్తారు. బార్డర్లో కాపర్ జెరీ ఉంటే కాపర్ జెరీ, సిల్వర్ జెరీ ఉంటే సిల్వర్ జెరీ, గోల్డ్ జెరీ ఉంటే అలాగే ఇస్తారు కదా. దీనికి అలా కాదు. ఈ శారీలో ఎన్ని థ్రెడ్స్ తోటి ఆ ఫ్లవర్ డిజైన్ అంతా, శారీ డిజైన్ అంతాను వీవింగ్ అయిందో, బ్లౌజ్లో ఆ 3 కలర్స్ కలిపి వీవింగ్ చేశారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అందుకే అది అంత షైనింగ్గా ఉంది. చాలా బాగుందండి. బ్లౌజ్ బిట్ అయితే సేమ్ కలర్ వచ్చిందనమాట. కాకపోతే ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, అంత బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకి కాపర్ జెరీ వచ్చిందన్నమాట.
బార్డర్కి సేమ్ ఈ కాపర్ ఇంకా శారీలో ఉన్న 3 కలర్స్ కలిపి ఆ బ్లౌజ్ కూడా వీవింగ్ అయిందన్నమాట. అందుకే అంత బాగుంది, కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇలాంటి ఒక బ్లౌజ్ బిట్ మనం సెపరేట్గా షాప్లో తీసుకుంటే 80 సెంటీమీటర్స్ తప్పకుండా 300 to 400 ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. శారీ కొనుక్కుంటే మాత్రం ఒకసారి తీసుకెళ్ళి అడగండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా శారీ రివర్స్ సైడ్ కూడా చూసియండి ఒకసారి. శారీ రివర్స్ సైడ్ అయితే కొంచెం థ్రెడ్స్ అయితే పైకి ఉంది కానీ పర్వాలేదు, వీ కెన్ హ్యాండిల్ అనమాట. అలాగ ఉన్నది, ఎందుకంటే చెప్తున్నాను కదా 3 types ఆఫ్ కలర్ థ్రెడ్స్ తోటి శారీ వీవింగ్ అయింది కాబట్టి కొంచెం అలాగ ఉంటుంది. మరి పైకి అయితే వచ్చేస్తుంది, గుచ్చుకుంటుంది అలాగైతే లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ మీకు ఒరిజినల్ శారీ కలరింగ్ బార్డర్ కలర్ తెలాలంటే ఈ స్టార్టింగ్ పార్ట్ చూడండి, ఆ కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఒరిజినల్ శారీ కలర్. ఇంకా శారీ అయితే చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి, ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. జెరీ శారీ సాధారణంగా మనం కట్టుకోవాలంటే ప్రీ ప్లీటింగ్ కాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి కదా, దీనికైతే ఆ సమస్య లేదన్నమాట. మనకే చీర కట్టేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా నేను ప్లీటింగ్ చేశాను, చాలా ఈజీగా మౌల్డ్ అవుతుందన్నమాట శారీ. ఇలాగుంటే మనం ఎంతసేపు ఉంచుకున్న శారీకి హాయిగా ఉంటుంది. మెయిన్ ఈ సమ్మర్లోని మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే బరువు చీరలు లాంటివి కట్టుకోలేం. సాధారణంగా మనం జెరీ శారీలే కడతాం కదా, కొంచెం హెవీ లుక్ కావాలని. అలాంటప్పుడు ఇలాంటి చీరలు కట్టుకుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుందండి, సాఫ్ట్గా స్మూత్గా ఉంది. తప్పకుండా మిస్ చేసుకోకుండా చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను సేమ్ అలాగే చెప్పాను. పింక్ శారీ ఒక 100 మెంబర్స్ చూసినప్పటికీ ఆ శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మా అయితే వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయండి, 10-20 ఉంటాయేమో, అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది నాకు కమెంట్ చేశారు, వచ్చిన వెంటనే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను చిన్న షార్ట్ వీడియో చేసి. అంటే ప్రతి ఒక్కరికి నేను కమెంట్ చేయలేను కదండి, సో ఒక షార్ట్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట. అదైతే ఇంకా రాలేదు, అందుకే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, కోడ్ ప్రకారంగా లింక్ ప్రకారంగాను, ఎందుకంటే తప్పకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్దండి. శారీ ప్రైస్ చాలా తక్కువ అండి, జస్ట్ 550 రూపీస్, ఎంతో 550 or 560, 600 బిలియన్ అండి. చాలా తక్కువ ప్రైస్ కదా. ఫ్యాబ్రిక్ సూపర్, ప్రైస్ సూపర్, లెంత్ బ్రెడ్త్ కూడా సూపర్ శారీది. వీలైతే ఒక పిక్ కూడా పెడతాను, కాకపోతే షార్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను అనమాట. శారీ కట్టుకుని ఎప్పుడు చూపించినట్టు ఇలాగా ఫోల్డింగ్ చేసి శారీని చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీకు శారీ లెంత్ ఏంటన్నది అర్థమైపోతుంది. ఇంకా మీరు ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చేసుకోండి, లేదు సేమ్ కలరే అయిపోద్ది కదా శారీ బ్లౌజ్ అని అనుకుంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న బ్లౌజ్ వేరే శారీకి మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా నేను ఈ శారీకి ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను, అది వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను, పక్కన పిక్ పెడతాను చూడండి. మీలో ఎవరైనా ఈ శారీ తీసుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, తీసుకున్నారా, బాగుందా, మీకు నచ్చిందా అన్నది. నెక్స్ట్ శారీ ఏంటంటే ఒక బ్లూ షేడ్ శారీ అన్నమాట. నేను ఏదైనా మీషోలో చూసినప్పుడు ఆ పిక్ తీసుకుని గూగుల్లో పెట్టి సెర్చ్ చేస్తాను అనమాట. మీషోలో ఎంత రేట్ ఉంది, అదర్ యాప్స్లో రేట్ ఎంత ఉన్నది, ఎక్కడ ఎక్కువ ట్రెండ్లో ఉన్నదా లేదా అన్నది. అలా చూసినప్పటికీ ఇన్స్టాగ్రామ్లోని ఈ శారీ చాలా వైరల్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఈ డిజైన్స్ దీంట్లో చాలా కలర్స్ ఉంది, సో నేను కూడా తీసుకున్నాను అనమాట. ఈ డిజైన్స్ ఏంటంటే టెంపుల్ లాగా, ఇల్లులాగా, చిన్న హట్స్ లాగా, పెద్ద చెట్లు లాగా అలా అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది, మొత్తం జంగల్ టైపు అలాంటి డిజైన్స్ వస్తుంది. మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇన్స్టా ఫాలో అవుతుంటే. శారీ కలర్ ఏమో బ్లూ, బట్ దీంట్లో ఏంటంటే నేవీ బ్లూ, స్కై బ్లూ, ఇంకా చిన్న ఎల్లో షేడ్ అనమాట. అలాగ వచ్చింది డిజైన్ అంతాను. దీని బార్డర్ కూడాను కాపర్ కలర్ వచ్చిందన్నమాట. పై వైపు ఏమో చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది. ఒక 5 inches 6 inches అలాగ ఉంటుంది. పై వైపు చిన్న బార్డర్, ఒక 3 inches బార్డర్ అన్నమాట. శారీ షైనింగ్ అయితే సూపర్గా ఉందండి, మంచి షైనింగ్ కనబడుతుంది. ఒకసారి మీకు ఇలాగా బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపించేస్తాను, ఎగ్జాక్ట్ కలర్ మీకు ఐడియా వచ్చేస్తుంది. చూసారా, ఇది మాట దీని శారీది ఎగ్జాక్ట్ కలర్, ఇంకా డిజైన్, బార్డర్ కలర్, శారీ కలర్ మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గానే ఉంది శారీ, బట్ శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే బెనారసి ఆర్ట్ సిల్క్ శారీ అన్నమాట. ఆర్ట్ సిల్క్ వచ్చినప్పటికి మనకు కొంచెం థిక్నెస్ వస్తుంది శారీకి, నార్మల్ శారీ లాగా ఉండదు అన్నమాట. ఎందుకంటే దీంట్లోని వీవింగ్, డబల్ వీవింగ్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా శారీ షేర్ చేసుకున్నాను కదా, డబల్ వీవింగ్, ప్రీవియస్ కాదు బిఫోర్ ప్రీవియస్ అనుకుంటాను, ఇలా డబల్ వీవింగ్ శారీ అని. ఈ ఆర్ట్ సిల్క్, బెనారసి ఆర్ట్ సిల్క్ అన్నప్పుడు మనకు అలాగే వస్తుంది. దానివల్ల శారీ ఏంటంటే కొంచెం దళసరిగా అనిపిస్తుంది అనమాట. ఇవేంటంటే పిల్లలకి ఎక్కువ లెహెంగా అలాంటి స్టిచ్ చేసుకుంటే, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి, నా ఒపీనియన్ అనమాట శారీ కంటాను. ఎందుకంటే లైనింగ్ క్లాత్ మనం కొంచెం పలచటిది వేస్తే సరిపోతుంది దీనికి. అలాగే క్యాన్ అలాంటివి ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటుంది కదా, అలాగా కుచ్చులు నిలువుగా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా తీసుకుంటే
చేసుకుంటే తక్కువ రేటే కాబట్టి పిల్లలకి లెహెంగా స్టిచ్ చేసుకోండి. శారీ కంటే అదే ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. పింక్ అండ్ బ్లాక్ కలర్ ఒక శారీ నేను షేర్ చేస్తున్నాను కదా, ఆ శారీ అలాంటిది వచ్చిందన్నమాట. సేమ్ అలాంటిది ఇది కూడాను. కాకపోతే అది కొంచెం చిన్న స్ట్రైప్స్ వచ్చింది ఆ పింక్ శారీ. ఇది ఏంటంటే కొంచెం ట్రెండీ డిజైన్తో వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. లెహెంగాకి అయితే బాగానే ఉంటుంది. ఇంకా చూసారా, ఇది బ్లౌజ్ అన్నమాట. నేవీ బ్లూ బ్లౌజ్. శారీకి బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ లాగా ఇచ్చారు. మేబీ స్లీవ్స్కి అనుకుంటాను. ఇదండి ఎగ్జాక్ట్ శారీ కలర్. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది కట్టు చెంగు మాట. కట్టు చెంగు దగ్గర మనకి 1 మీటర్ పెయిన్ వచ్చి చిన్న గోల్డెన్ స్ట్రైప్స్ అయితే వచ్చిందన్నమాట. ఇది స్టార్టింగ్ శారీ బ్లౌజ్ పీస్, శారీ కట్టు చెంగు ప్లెయిన్. ఇక్కడ నుంచి మనకి శారీ మొత్తం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాగ ఉంది శారీ అంతాను. ఇలా చూసారా, శారీకి రివర్స్ సైడ్ ఇది. మీకు ఇక్కడ డిఫరెంట్ తెలుస్తుందా? అక్కడ ఎన్ని థ్రెడ్స్తో వీవింగ్ అయి ఉందో అందువల్లే మనకి శారీ కొంచెం థిక్నెస్ అనిపిస్తుంది అనమాట. అదే మనకి కట్ చెంగు చూడండి ఎంత పల్చగా సాఫ్ట్ సిల్క్ లాగా ఉన్నది. అక్కడ ఏ థ్రెడ్ వీవింగ్ లేదు కాబట్టి ఈ ఆర్ట్ సిల్క్ శారీస్కి ఇలా వీవింగ్ ఉన్న వల్లే ఇలాగ అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా అయితే నేను ప్రిఫర్ చేసింది లెహెంగాస్కే శారీస్ కంటాను. అలా లెహెంగా మీరు ప్రిఫర్ చేసుకుంటే ప్లెయిన్ బిట్ వచ్చింది కదా కట్టు చెంగు వైపు, చిన్న స్ట్రైప్స్ వచ్చి అది బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. 1 మీటరే కాబట్టి మీకు ఫుల్ బ్లౌజ్ అయితే రాదు, హాఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఫుల్ బ్లౌజ్ కావాలంటే నేవీ బ్లూను అది 2 పేర్ చేసుకుంటే స్లీవ్స్కి బాడీకి అలా పేర్ చేసుకుని అలా స్టిచ్ చేసుకుని చిన్న నేవీ బ్లూ తోటి థ్రెడ్ వర్క్ అలా చేయించుకున్నా బాగానే ఉంటుంది. లేదా మనకు అంత ఎందుకంటే ఈ శారీ వర్క్ లెహెంగా స్టిచ్ చేసుకుని మీషో నుంచి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతా బాగుంది కానండి, నేను ఈ శారీకి ఎక్కువగా మార్క్స్ ఇవ్వలేనండి. ఎందుకంటే కొంచెం రఫ్గా ఉందన్నమాట. బార్డర్ వైపు అయితే కొంచెం రఫ్ అనిపిస్తుంది ఇలా పట్టుకుంటే. అంటే ఏదైనా జెన్యున్గా చెప్పాలి కదండి, అన్నీ సూపర్ అని చెప్పకూడదు కదా. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడును. అదైతే నాకు కొంచెం నచ్చలేదండి. కొంచెం రఫ్నెస్ అయితే అనిపించింది. లేదు మనకు పర్వాలేదు అంటే మీరు చూసి తీసుకోండి. అంటే మీకు డిజైన్ నచ్చి తెప్పించుకుంటే మీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేసుకోండి. నాకైతే ఆ బార్డర్ నచ్చలేదన్నమాట. కొంచెం రఫ్నెస్ అనిపిస్తుంది, గుచ్చుకున్నట్టుగా అలాగ ఉందన్నమాట. ఈ శారీ అయితే నేను అంత ప్రిఫర్ చేయను. మీకు నచ్చితే తీసుకోండి. నాకు గొంతుకు కొంచెం బాగాలేదండి, ఎందుకంటే మొన్న ఉగాది రోజు నూకాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం పసుపు వేపాకు అవి నీళ్ళై జల్లేసి అంతా తడిచిపోయాం అక్కడ. ఇంటికి వచ్చాక మళ్ళీ తలస్నానం చేసి, ప్రజెంట్ క్లైమేట్ అంత వేడిగా ఉంది కదా, వచ్చిన వెంటనే కూల్ డ్రింక్ తాగడం, తలస్నానం చేసి ఏసీస్ పడుకుని పోవడం, మొత్తం జలుబు పట్టేసింది అనమాట. గొంతుకి అందుకే బాగాలేదు. నా చేతులు కూడా అందుకే కొంచెం ఎల్లో షేడ్లో కనబడుతున్నాయండి. మొత్తం వాడు పసుపు కలపడం అంతా అన్నమాట. ఎంత వదలగొట్టినా వదలలేదండి. మంచి పసుపు అనుకుంటాను. వీడియో చేస్తే చూస్తే ఎవరైనా అనుకుంటారేమో వీడియో చేయకూడదు అనుకున్నాను. కానీ విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోవచ్చు. తర్వాత నాకు కూడాను రిటర్న్ డేట్ కూడా అయిపోతుందేమో, మళ్ళీ నేను లేట్ చేస్తాను అలా కూడా కొంచెం ఆలోచించాను అనమాట. అందుకని వీడియో అయితే చేస్తాను. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఈ శారీ వచ్చినప్పటికీ ఇది కూడా నేను పెట్టిన డిజైన్ వేరు, ఇది వచ్చింది వేరే డిజైన్ అండి. పక్కన పిక్ పెడతాను చూడండి. అసలు పోచన్పల్లి డిజైన్ టైప్ వచ్చింది అనమాట, పట్టు శారీ టైప్ అలా కనబడింది. బాగుంటుంది కదా, కొంచెం ట్రెడిషనల్ లుక్ అని తెప్పించుకున్నాను. బట్ నాకు వేరే డిజైన్ వచ్చిందండి, టోటల్ డిఫరెంట్ డిజైన్తో వచ్చిందన్నమాట. ఇదైతే శారీ కలర్ గోల్డ్ ఇంకా మెరూన్ కలర్ అనమాట. గోల్డ్ అంటే గోధుమ రంగు అంటారు కదా, అదిను ఇంకా మెరూన్ కలర్ వచ్చిందన్నమాట. బార్డర్ అయితే చాలా బాగుందండి. శారీ డిజైన్ ఏంటంటే పోచన్పల్లి డిజైన్ మీకు ఐడియా ఉందా? పక్కన పిక్ పెడతాను చూడండి. సేమ్ ఆ డిజైన్ రావాల్సి మనకి ఈ డిజైన్ వచ్చిందన్నమాట. ఈ శారీ ప్రైస్ కూడా వచ్చినప్పటికీ 600 ఎంతోనండి. ఇందాక చూపించిన బ్లూ శారీ కూడా 600. ఫస్ట్ చూపించిన శారీ చాలా తక్కువ రేట్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే తక్కువ రేటు చీర చాలా బాగుంది, ఎక్కువ రేటు చీర అంటే జస్ట్ ఒక 100 రూపీస్ డిఫరెంట్ అంతే అనుకోండి. బట్ 100 రూపీస్ డిఫరెంట్ అంటే కొంచెం మనకి ఇంకా మంచి రావాలి కదా. బట్ ఈ రెండే కొంచెం క్వాలిటీ నాకు అంతగా నచ్చట్లేదు అనమాట. ఇది కూడా నాకు పెద్దగా నచ్చలేదు. ఇది కూడా బనారసి ఆర్ట్ సిల్క్ శారీ అన్నమాట. మేబీ ఆ డిజైన్ వచ్చి ఉంటేనే బాగుండేమో, కానీ ఆ బ్లూ శారీ అంత ఇదైతే కాదండి, పర్వాలేదు. ఇది ఓకే అనిపిస్తుంది. అంత థిక్నెస్ కాదు, అలాగా బార్డర్ రఫ్నెస్ ఏం రాలేదు, సాఫ్ట్గానే ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ట్రెడిషన్ కలరే, బట్ ఆ డిజైన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండండి. పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఈ పళ్ళు చూసారా, చుక్కల ముగ్గులా వచ్చింది. మన దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. పళ్ళు అంతా చుక్కల ముగ్గులా వచ్చింది. చెప్తున్నాను కదా, ట్రెడిషనల్ లుక్ ఉందని తెప్పించుకున్నాను. నాకు ఆ డిజైన్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. శారీ అయితే బాగానే ఉందండి, బెనారసి ఆర్ట్ సిల్క్ అన్నమాట. అది బెనారసి ఆర్ట్ సిల్క్, ఇది బెనారసి ఆర్ట్ సిల్కే, బట్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఉంది దానికి దీనికి. అదేంటంటే థిక్నెస్ ఉన్నది, బార్డర్ ఏమో కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏమో అలా లేదు, సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్గానే ఉంది, మరి అంత థిక్గా కాదు. బెనారసి శారీ ఎలాగుంటుంది అలాగుందనమాట.
దీనికి కూడా స్టార్టింగ్ పార్ట్ అయితే 1 మీటర్ వరకు ప్లెయిన్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది. బ్లౌజ్ ఏమో మెరూన్ కలర్ వచ్చింది. బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇది కట్టు చెంగు మనకి 1 మీటర్ వరకు స్ట్రైప్స్ వచ్చింది. ఇక్కడ నుంచి శారీ అయితే కంటిన్యూస్గా ఉన్నది. కింద వైపు బార్డర్ రాలేదండి. కింద వైపు బార్డర్ రాకపోతే మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఇలాగా స్టార్టింగ్ చీర దోపుకున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్తుంది కదా, అక్కడ కొంచెం కనబడుతుంది, కింద కాళ్ళ దగ్గర కనబడుతుంటుంది. బార్డర్ లేని వల్ల నాకైతే అది అక్కడ కొంచెం అనిపిస్తుంది అనమాట. ప్లెయిన్ వచ్చిన బార్డర్ వచ్చేస్తే బాగుంది, బార్డర్ రావట్లేదు. కొంచెం చిన్న ఒక 15 to 20 సెంటీమీటర్ కిందకి వెనకాల కాళ్ళ దగ్గర కనబడుతుంటుంది మనకి ప్లెయిన్గాను. అది కొంచెం బాగోదు కదా. సో మీరు అది చూసుకోండి, అలాగా పర్వాలేదంటే తీసుకోవచ్చు. శారీ అయితే సూపర్గా ఉంది. 610 రూపీస్ ఎంతో పడుతుందండి. బ్లూ కలర్ శారీ 630 రూపీస్, అదే అందరికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇంకా ఫస్ట్ చూపించిన శారీ అయితే 540 అలా ఉందండి. శారీస్ అన్నీ జెన్యూన్గా రివ్యూ చేశాను అనుకుంటాను. నచ్చితే తీసుకోండి. ఈ శారీను ఫస్ట్ చూపించిన శారీ అయితే అస్సలు వదులుకోకండి, చాలా చాలా బాగుంది. ఆ శారీ అయితే తప్పకుండా తీసుకోండి. ఈ రెండు అయితే మీ ఇష్టం అండి. ఇది కూడా మీకు లెహెంగాకి అయితే చాలా బాగుంటుంది. అంటే ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చి ఉంటే అద్దరిపోదును. బ్లూ కలర్ శారీ కూడా లెహెంగాకి అయితే సూపర్గా ఉంటుందండి. ఆ థిక్నెస్కి ఆ డిజైన్కి చాలా బాగుంటుంది. హ్యాఫ్ శారీ అయినా లెహెంగా అయినా స్టిచ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. 3 చీరలు లెంత్ అయితే సూపర్ అండి. 6.5 మీటర్ శారీ, 6.5 అంతే 6.5 మీటర్ శారీస్ అండి. చాలా పెద్ద పెద్ద బ్లౌజ్ బిట్స్. ఈ 2 శారీస్కి అయితే పెద్ద బ్లౌజ్ బిట్ ఇచ్చాడు. ఆర్ట్ సిల్క్ శారీస్కి ఫస్ట్ చూపించిన శారీకి 80 సెంటీమీటర్స్ ఇచ్చారన్నమాట. శారీస్ అయితే చాలా లెంతీగా ఉన్నాయి. ఈ ఆర్ట్ సిల్క్ శారీస్ అయితే ఆ శారీస్ కంటే ఈ 2 శారీస్ చాలా లెంతీగా ఉన్నాయండి. చాలా బాగుంది. లెహెంగా కుట్టించుకుంటే మాత్రం భలేగా వస్తాయి. నిండుగా కుర్చీలు ఉంటాయి, మంచి కుర్చీలు వస్తాయి. దగ్గర దగ్గర చిన్న చిన్న కుర్చీలు పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. దీన్ని కూడా పైవైపు చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది. మీరు కలర్ నచ్చి తీసుకుంటే ఈ రెండు అయితే లెహెంగాకే ప్రిఫర్ చేయండి. అదైతే శారీగా తీసుకోండి. సూపర్గా ఉందండి. ఆ బ్లౌజ్ కూడా తీసుకుని నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంది. అది కూడా 600కి ఎంతకో బ్లౌజ్ బిట్. పక్కన పిక్ పెట్టాను కదా, మీకు కావాలంటే దాంట్లో కోడ్ కూడా ఉంది, పిక్లోని స్క్రీన్ షాట్ చేసి తీసుకోండి. ఈ శారీ తీసుకుంటే ఆ బ్లౌజ్ కావాలంటే అలా తీసుకోండి. మొత్తం వీడియో అయితే జెన్యూన్గా రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీరు ఏదైనా ఒక శారీ తీసుకుంటే ఇందులోని ఏం తీసుకున్నారు, ఎలా స్టిచ్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా శారీ కావాలంటే మీషోలో ఇలా స్క్రోల్ చేసుకున్నప్పుడు నచ్చింది అనుకోండి, బట్ తీసుకుంటే ఎలాగుంటుందో ఏమో అని మీ డౌట్గా ఉంటే నాకు ఆ కోడ్, ఆ లింక్ పెడితే నా శారీ తీసుకుని మీతో రివ్యూ చేసుకుంటాను. ఇంతకు ముందు కూడా అలాగే ఎవరైనా కామెంట్ పెడితే ఒక శారీ రివ్యూ చేశాను, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా రివ్యూ చేశాను, జ్యువెలరీ కూడా పెట్టాను, మీరు చూసే ఉండుంటారు. ఓకేనండి, ఇంకేం డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. Bye bye.